హాయ్ అండి. అన్యజనులకు రాజు అయినటువంటి నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకునిచున్నానండి. అదేవిధముగా అన్య మతము హిందూ మతమును గురించి నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నానండి. హిందూ మతము అనేది మతము అంటే మొట్టమొదటిగా ప్రజలండి. ఈ యొక్క అన్యజనులు ఈ యొక్క అన్యని కూడా మతమే అంటారండి. ఈ అన్యజనులు అనగా ఎవరు అంటే ప్రజలు. ఈ యొక్క ప్రజలు అయితే నేను కూడా విగ్రహారాధన నుంచి వచ్చాను. నా తల్లి కుటుంబం విగ్రహారాధనది, నా తండ్రి కుటుంబం విగ్రహారాధనది. అదే విధముగా అప్పుడు కాలంలో ఇలాంటి విగ్రహారాధన లేదు. వారు విగ్రహారాధన చేశారు, పెద్దలుగా ఉన్నారు, అది వాళ్ళ జీవితం. ఇప్పుడు బైబిల్ నుంచి చూస్తే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన అనేది అబ్రహాం కాలం నుంచి అబ్రహాం గారి యొక్క తండ్రి విగ్రహారాధన యొక్క బొమ్మలు పోషణ నిమిత్తమే అయినా అమ్ముకుని ఉన్నారు. అదేవిధంగా విగ్రహారాధనలు చేసిన వారిని కూడా రాజులుగా తీర్చిదిద్దాడు దేవుడు, అధికారులుగా పెట్టాడు, ఇక జ్ఞానులుగా పెట్టాడు, ఇక పూజనీయుడిగా పెట్టాడు, ఇక అనేకమైనటువంటి బిరుదులు ఇచ్చి ఉన్నతమైన స్థానంలో దేవునితో సమానులుగా దేవుని కోసం ప్రకటించడానికి, దేవుని కోసం అనేక మంది ప్రజలని కట్టడానికి విగ్రహారాధకుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. బట్ అలా ఉంటే ప్రస్తుత కాలంలో విగ్రహారాధన ఏమై ఉన్నది అని అంటే మన కళ్ళ ముందు మన ముందు జరిగినటువంటి విషయం మాట్లాడుకుంటే ఇక్కడ విగ్రహారాధనకి రాజకీయానికి లింకు ఉంటుందండి. ఎందుకంటే క్రైస్తవులతో రాజకీయానికి లింకు ఉండదు, ముస్లిమ్స్కి రాజకీయంకు లింకు ఉండదు. ఈ యొక్క హిందువులు వెళ్ళి రాజకీయములో ఉంటారు, రాజకీయం వచ్చి హిందువులతో చేయగలుగుతారు. బట్ మనం చూసినప్పుడు ఇప్పుడు క్లబ్లు నడుపుతున్నారండి. ఎవరండి? పెంతెకోస్తలు నడుపుతున్నారండి, లేకపోతే బైబిల్ మిషనర్లు నడుపుతున్నారండి. ఎవరు నడుపుతున్నారు క్లబ్లు? వ్యభిచార గృహములు నడుపుతున్నారు. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. వ్యభిచార గృహములు లేవా అండి? మరి క్లబ్లు లేవండి? భయంకరమైనటువంటి క్లబ్లు ఉన్నాయండి. అదేవిధంగా మరి ఈ క్లబ్బులకి లైసెన్స్ ఇచ్చింది ఎవరండి? ఈ క్లబ్బులని పెట్టింది ఎవరండి? ఈ క్లబ్బులకి వెళ్ళేది ఎవరండి? విగ్రహారాధన అండి. వీళ్ళే నేర్పించారండి. నిజమండి. వ్యభిచార గృహంలో ఎవరండి? విగ్రహారాధన చేయట్లేదండి. వ్యభిచారకులు చేయరండి, చేస్తారండి. మనుషులే కదండి వ్యభిచారం చేసేది కదా, మనుషులే కదండి. ఇది విగ్రహారాధకులే అండి. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుందండి. అదే విధముగా ఇక్కడ ఆహారం లేకపోతే పశువులు 1 లీటర్ పాలు ఇచ్చినాయి అనుకోండి, అది 2 లీటర్లో 3 లీటర్లో పాలు ఇవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలండి? ఒక ఇండక్షను. మరి ఆ ఇండక్షన్కి మందులకి ఆ లైసెన్స్ ఇచ్చింది ఎవరండి? తయారు చేయించింది ఎవరండి? తయారు చేసిన తర్వాత ముద్ర వేసింది ఎవరండి? హిందువులేనండి, ప్రజలేనండి. అలాగే పంట మీద, పళ్ళు మీద ఇంజక్షన్లు చేసి మందులు పెట్టింది ఎవరండి? స్ప్రేరు జల్లుతున్నారండి మంచి తాజాగా ఉండడానికి. ఎందుకంటే పచ్చిరొయ్యల మీద కూడా కొంత లిక్విడ్ పెడితే అవి పచ్చిరొయ్యలు నిలవ పచ్చిరొయ్యలుగా కనపడవండి. అన్నిటికీనండి మందు. దీనికి ఎవరు తయారు చేయడానికి ఇచ్చారండి? ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా డబ్బు కావాలి. ఆ డబ్బు ఒక్కసారే కాదు కానీ డెవలప్ కావాలి. ఇది మనం రాజుల కాలం నుంచి కూడా చూస్తున్నాం. ఏ యొక్క కాలంలో పరిపాలించినా ఆ కాలపు పరిపాలనలో ఈ విధమైనటువంటి జరుగుతుంది. అలాగే మరి ఇంత భ్రష్టులుగా తయారు చేసేది ఎవరు అంటే హిందువులు ఏ విధముగా మరి ఇంత
లక్ష్మీదేవి మామూలుగా అయితే మనిషి ఒక 5 అడుగుల నుంచి 6 అడుగులు 6 అడుగుల నుంచి 7 అడుగులు లోపు ఉంటారు. కానీ మనం బొమ్మలు ఎన్ని అడుగులు తయారు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి కదండి. ఈ యొక్క మొదటి భాగంలో ఇది ముగిసింది. రెండవ భాగంలో మనం చెప్పుకుందాం.